హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి అమ్మాయి. ఈరోజు మనం చాలా రుచికరమైన టమాటో పండు మిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ చట్నీ అన్నంతోనే కాకుండా దోశతో కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ చలికాలంలో పండు మిర్చి బాగా దొరుకుతాయి కదండి. ఈ పండు మిర్చిని మనం ఏమాత్రం మిస్ చేసుకోకుండా వీటితో ఏ ఏ రెసిపీస్ చేసుకోవాలో అవన్నీ చేసుకోవాలి. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెసిపీకి సరిపడా ఆయిల్ని వేసుకొని మనం టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకుంటామండి, ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో దీంట్లో కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా ధనియాలు. ఇక్కడ నేను చూపించిన విధంగా పేస్ట్ని వేస్తున్నానండి. అదేంటంటే పండు మిర్చిని ముక్కలుగా కోసి వేయట్లేదు, అది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాను. సో ఈ పేస్ట్ని కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి. వేయించడం అంటే మరీ బాగా వేయించొద్దండి, జస్ట్ అలా దోరగా వేయిస్తే సరిపోతుంది. వేయించిన దాన్ని సైడ్కి తీసి పెట్టాలి, చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేయాలి. అలాంటిది నేను మర్చిపోయాను, డైరెక్ట్గా మిక్సీ జార్లో వేశాను. అలా మీరు వేయకండి, అసలు వేయకండి, ఎందుకంటే మిక్సీ జార్ పాడైపోద్ది. ఆల్రెడీ మీకు తెలుసులేండి. ఇప్పుడు ఇందాక కోసి పెట్టేసిన టమాటో ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పుని అండ్ ఆల్సో కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పండు మిర్చి కొద్దిగా కారంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచి సువాసన వస్తుందో. మీ ఇంట్లో కూడా ఈ పచ్చడి చేస్తారా? కామెంట్లో చెప్పండి. నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి పచ్చడికి, ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసిద్దని నేను యాడ్ చేశాను. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని ఒలుచుకొని దాంట్లో వేసేస్తే సరిపోతుంది. కొద్దిగా అవి కూడా లైట్గా మగ్గుతాయి. అప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ అంటే మళ్ళీ బాగా మెత్తగా చేస్తే అసలు రుచి ఉండదండి. కొంచెం అంటే 1-2 పల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందాక నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్కి, పండుమిర్చి పేస్ట్కి ఈ టమాటో పేస్ట్ని యాడ్ చేసి 1-2 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా చేయొద్దు, జస్ట్ అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే సరిపోతుంది. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. చూడండి మన టమాటో పండుమిర్చి పచ్చడి ఎంత బాగా ఉందో, అన్నంతో తింటే అదిరిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా? ఒకసారి నేను చేసిన రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.